వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వీని డీటెయిల్స్ చూస్తే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సోషల్ యాక్టివిస్టులపై కూటమి అక్రమ కేసులు పెడుతుందని, వైసీపీ నేతలపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ నీచపు పోస్టులు పెట్టిందని మండిపడ్డారు. తప్పు చేయని వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ఏపీని హిట్టర్లు గడాఫీ కలిసి పాలించినట్లు ఉందన్నారు. అదృశ్యమైన మహిళల ఆచూకీ కోసం కూటమి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. తప్పు చేయని వారిని వెంటనే విడుదల చేయాలని, లేదంటే కాలగర్భంలో కలిసిపోతారని ఆర్కే రోజా అన్నారు. ఆయన చేస్తాడు, చేయిస్తాడు. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి శ్రీరంగ నీతులు చెప్పడం మనం గమనించాం. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు నాయుడు చేయటంలో సిద్ధహస్తుడు. తనకి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారికే బట్టలు ఇప్పించి కార్టూన్లు వేయించిన గనుడు. ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారో ఆయన పక్కన ఆయన తల్లి గారి గురించి, అలాగే చిరంజీవి గారి కుటుంబ సభ్యుల గురించి, మహిళల గురించి తప్పుగా రాయించింది ఐటీడీపీ ద్వారా లోకేష్ గారు అన్న విషయం అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడము, తన ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం మనం అందరం కూడా గమనించాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కనీస గౌరవం లేకుండా ఆయన మీద, ఆయన భార్య మీద, ఆయన తల్లిగారి మీద, ఆయన సోదరి మీద, ఆయన పిల్లల మీద ఎంత నీచంగా పోస్టులు పెట్టారో మనం అందరం కూడా గమనించాం. తప్పు చేసిన రోజు తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరలేదు తెలుగుదేశం వాళ్ళు. ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించేదానికి ముందుకు రావడానికి కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు అంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని, నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి ఎప్పుడెప్పుడో ఏదో జరిగింది, ఏదో మాట్లాడారు అని దొంగ కేసుల్ని ఫైల్ చేసి, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో కేసులు పెట్టించి, ఈరోజు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, అంటే ఫేక్ ఐడీలను సృష్టించి వీళ్లే తప్పుగా పెట్టి అవి కూడా ప్రూవ్ అయినాయి, మీ అందరూ కూడా చూస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి మొన్న సుధారాణి గారిని, ఆడపిల్లని చూడకుండా